దత్తాత్రేయ రాజకీయ జీవితం అందరికీ ఆదర్శమన్నారు తెలుగు రాష్ట్రాల నేతలు. హైదరాబాద్ లో దత్తాత్రేయ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దత్తాత్రేయ, పీజేఆర్ లాంటి నాయకులు ఇప్పుడు లేరన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అలాంటి నాయకత్వ లోటు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. దత్తాత్రేయ గారు, పి జనార్దన్ రెడ్డి గారి స్ఫూర్తి మా నిర్ణయాలలో ఉంటుంది. ముఖ్యంగా జంట నగరాలలో ఈరోజు ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. నాయకులు ఈరోజు ఆ లోపం కొట్టొచ్చినట్టుగా జంట నగరాలలో కనిపిస్తుంది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే జంట నగరాలలో ఆ స్థాయిలో పీజేఆర్ లేకపోతే దత్తాత్రేయ గారి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం తగ్గుతూ వస్తున్నది. ఈ జంట నగరాలలో ఉండే నాయకులు ఇంకా కష్టపడాలి. పార్టీ విస్తరణ కోసం వారు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటిదని మనవి చేస్తున్నాను. వారు ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా కోపగించిన విషయాన్ని నేను ఈ రోజు వరకు చూడలేదు. పార్టీలో ఎవరు అసంతృప్తి ఉన్నా, ఎవరు అలిగినా పిలిచి మాట్లాడేది చివరకు అజాతశత్రు. ఎవరితో మనస్పర్ధలు వచ్చినా కూడా మళ్ళీ తనే ఇనిషియేటివ్ తీసుకొని ఆ మనస్పర్ధలను దూరం చేసేటువంటి గొప్ప వ్యక్తిత్వము బండారు దత్తాత్రేయ గారిని మనవి చేస్తున్నాను. అణువణువున హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తిత్వం ఉండాలి. ధైర్యంగా ఒక సందేశం ఇవ్వాలంటే ఒక చరిత్ర ఉండాలి. ఈ రెండు కలిగిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 40 సంవత్సరాలుగా నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము, నా ఆత్మ, నా దేహము, నా సర్వమన్నని మీకు మనం చేస్తా ఉన్నాను. నేను ఎంపీ అయినా, కేంద్ర మంత్రి అయినా, గవర్నర్ అయినా, ఏదైనా కూడా నిరంతరం మనం పరిశ్రమ చేయాలి. రాజకీయాలు వృత్తి కోసం కావు, రాజకీయాలు వ్యాపారం కోసం కావు, రాజకీయాలు సమాజం కోసం.